వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా కల్చర్. ఈ రోజటి ఎపిసోడ్లో మనం మహర్షి విశ్వామిత్రుడి గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. మన మహర్షులలో విశ్వామిత్రుడు ఒక రాజుగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా ప్రత్యేక స్థానాన్ని పొందాడు. రామాయణం, మహాభారతం, మార్కండేయ పురాణం ఇంకా చాలా పురాణాల్లో విశ్వామిత్రుడి పాత్ర ఉంది. విశ్వామిత్రుడు అనగా విశ్వానికి మిత్రుడు అని అర్థం. ఋగ్వేద సంహితలో 46 సూక్తులను, కృష్ణ యజుస్సంహితలో 33 మంత్రాలను, సామ సంహితలో 24 దశతుల్లోని కొన్ని మంత్రాలను, అథర్వ సంహితలోని 13 సూక్తాలను దర్శించిన మహాప్రభావశాలి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి ప్రసాదంగా గాయత్రి మంత్రం మనకు లభించింది. అందుకే విశ్వామిత్ర ఋషి గాయత్రీ ఛందః అని ప్రతి సంధ్యావందనంలో 3 సార్లు స్మరించడం సంప్రదాయంగా వచ్చింది. గాయత్రి మంత్రం యొక్క మహిమ ఎటువంటిదంటే 3 వేదాలు క్షుణ్ణంగా పారాయణ చేసిన పుణ్యం ఒక్క గాయత్రి స్మరణతో కలుగుతుంది. విశ్వామిత్రుడు కుషిక వంశానికి చెందిన గాధిరాజు కుమారుడు. కుషిక వంశస్థుడు కావడంతో కౌశికుడు అని కూడా ఈయనకు పేరు ఉంది. విశ్వామిత్రుడి జననం గురించి తెలుసుకుందాం. గాధిరాజు కుమార్తె అయిన సత్యవతి రుచిక మహర్షిని వివాహం చేసుకుంటుంది. సంతానం కోసం భృగు మహర్షి చేత యాగం చేయిస్తారు. యజ్ఞం వలన కలిగిన ప్రసాదం కోసం క్షత్రియ లక్షణాలు కలిగిన కుమారుడి కోసం ఒక ప్రసాదం మరియు బ్రాహ్మణ లక్షణాలు కలిగిన కుమారుడి కోసం ఇంకో ప్రసాదంగా విభజిస్తారు. క్షత్రియ లక్షణాలు ఉన్న కుమారుడి ప్రసాదం గాధిరాజు భార్యకు అనగా సత్యవతి వాళ్ళ అమ్మకు, బ్రాహ్మణ సంతానం ప్రసాదమేమో సత్యవతికి ఇచ్చేలా ఏర్పాటు చేస్తారు భృగు మహర్షి. కానీ ప్రమాదవశాత్తు ఆ 2 ప్రసాదాలు తారుమారవుతాయి. దాని ఫలితంగా రాజు అయిన గాధిరాజుకు క్షత్రియుడైన బ్రాహ్మణ లక్షణాలతో విశ్వామిత్రుడు జన్మిస్తాడు. పొరపాటు గ్రహించి సత్యవతి భృగు మహర్షిని ప్రార్థించగా ఆమెకు భవిష్యత్తులో పుట్టబోయే మనవడే కొడుకుగా తనకు పుడతాడని వరం ఇస్తాడు భృగు మహర్షి. దానికి ఫలితంగా ఆమెకు జమదగ్ని జన్మించాడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. ఆ వరం కారణంగానే పరశురాముడు బ్రాహ్మణుడైన క్షత్రియ లక్షణాలు కలిగి జన్మిస్తాడు. ఇకపోతే విశ్వామిత్రుడు జన్మతః రాజైనప్పటికీ యజ్ఞ ప్రసాద ఫలం వల్ల తపస్సుపై ఆసక్తి పెరిగి క్రమంగా బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు. విశ్వామిత్రుడు పరాక్రమవంతుడైన రాజు. ఆయన చాలా సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా కన్యాకుబ్జ అనే రాజ్యాన్ని పరిపాలించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న కన్నౌజ్ సిటీనే అప్పటిలో కన్యాకుబ్జ రాజ్యం. విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి కావాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకనాడు విశ్వామిత్రుడు తన సైన్యంతో వేటకు వెళ్ళి తిరిగి వచ్చే దారిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తారు. వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించమని విశ్వామిత్రుణ్ణి కోరుతాడు. వశిష్ఠుని వద్ద నందిని అనే కోరికలు తీర్చే కామధేనువు ఉంటుంది. ఆ గోవు అడిగినవన్నీ సమకూర్చుతుంది. అలా విశ్వామిత్రుడికి, ఆయన సైన్యానికి సరిపోయే భోజనాన్ని కూడా కామధేనువు సమకూర్చింది. అది చూసిన విశ్వామిత్రుడు ఆ కామధేనువు తనకి కావాలని వశిష్ఠుణ్ణి అడుగుతాడు. కానీ వశిష్ఠుడు దాన్ని ఇవ్వలేనని చెప్పాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చి బలవంతంగా ఆ గోవును తీసుకెళ్లాలని చూడగా ఆ గోవులో నుంచి 1000 మంది సైనికులు పుట్టి విశ్వామిత్రుణ్ణి ఓడిస్తారు. విశ్వామిత్రుడికి మరింత కోపం వచ్చి వశిష్ఠ మహర్షిపై తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తారు. కానీ వశిష్ఠుని ముందు ఏ ఒక్క అస్త్రం కూడా పనిచేయదు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కావడంతోనే ఇన్ని శక్తులు ఉన్నాయని గ్రహించిన విశ్వామిత్రుడు తను కూడా బ్రహ్మర్షి కావాలనే పట్టుదల తనలో మొదలైంది. అప్పటి వరకు రాజుగా ఉన్న విశ్వామిత్రుడు అన్నిటినీ వదిలేసి బ్రహ్మర్షి కావాలనే సంకల్పంతో తపస్సు ప్రారంభిస్తాడు. విశ్వామిత్రుడు తపస్సు ప్రారంభించి శక్తి పొందుతున్న సమయంలో మేనక మోహంలో పడి కామాన్ని జయించలేక తపశ్శక్తిని నష్టపోయాడు. రెండవసారి రంభను శపించడం వలన కోపాన్ని అరికట్టలేక విఫలమయ్యాడు. మూడోసారి త్రిశంకుడిని బ్రతికుండగానే స్వర్గానికి పంపడం కోసం సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి తన శక్తిని అంతా ఉపయోగించి తపశ్శక్తిని వృధా చేశాడు. ఇది అహంకారాన్ని జయించలేకపోవడం వల్ల జరిగింది.
అయితే 3 సార్లు తపశ్శక్తి వృధా అయినప్పటికీ తనలో లోపాలను గుర్తించి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించి చివరకు బ్రహ్మర్షి కాగలిగాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడి చేత, వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు విశ్వామిత్రుడు. ఇకపోతే రామాయణంలో బాలకాండలో మొట్టమొదటిసారిగా విశ్వామిత్రుడు దర్శనమిస్తాడు. ఈయన కౌశికీ నది తీరంలో ఉన్న సిద్ధాశ్రమంలో చేసే యాగానికి రక్షణగా ఉండడానికి రామ లక్ష్మణులను తనతో పంపమని దశరథుణ్ణి అడుగుతాడు. అయితే ఇంకా చిన్నపిల్లలు కావడంతో వాళ్ళని పంపడానికి ఆలోచనలో పడతాడు దశరథుడు. అప్పుడు విశ్వామిత్రుడు సత్య పరాక్రముడు, మహాత్ముడు అయిన శ్రీరాముడి గురించి ఇక్కడ అందరికీ తెలుసు, సాక్షాత్తు పరబ్రహ్మమే శ్రీరాముడు అని చెప్పకనే చెప్తాడు విశ్వామిత్రుడు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీరాముడికి మార్గదర్శక గురువులుగా నిలిచింది వశిష్ఠుడు, విశ్వామిత్రుడే. చిన్న వయసులోనే యోగ వాసిష్టాన్ని నేర్పించి మనోనిగ్రహంతో ఎలా ఉండాలో నేర్పించిన వాడు వశిష్ఠుడైతే, కఠోరమైన అడవిలో నడిపించి జీవితంలో ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది విశ్వామిత్రుడు. అంతేకాకుండా ఆ సమయంలోనే సుప్రభాతంతో శ్రీరాముణ్ణి నిద్రలేపేందుకు మొదలుపెట్టింది కూడా విశ్వామిత్రుడే. సప్త ఋషులలో ఒకరిగా జ్యోతిర్మండలంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన విశ్వామిత్రుడు తన వేద విజ్ఞానంతో విశ్వానికి నిజంగా మిత్రుడిగా నిలిచిపోయాడు. ఒక వ్యక్తి స్వయం కృషితో, గట్టి సంకల్పంతో, పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి మహోన్నత స్థానాన్నైనా సాధించవచ్చు అని ఈయన చరిత్ర ద్వారా మనకు అర్థమవుతుంది. ఇలా అహంతో, కోపంతో నడిచే రాజు నుండి అరిషడ్వర్గాలను జయించిన బ్రహ్మర్షిగా మారేంత వరకు విశ్వామిత్రుడి ప్రయాణం మనందరికీ ఆదర్శం. ఒక మనిషి పట్టుదలతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా సాధ్యం కానిదంటూ ఏదీ లేదని ఈయన చరిత్ర నుండి మనకు తెలుస్తుంది. వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.